తిప్పతీగ పళ్ళు ఎంత బాగున్నాయో చూడండి, ఎర్రగా చిట్టి చిట్టి పళ్ళు. ఈ కేబుల్ వైర్ అంతా ఎలా అల్లుకుపోయిందో. చాలా సులువుగా పెరిగిపోతుందండి తిప్పతీగ. ఇక్కడ బయట వేప చెట్టు మొదలుకి వేసామన్నమాట. వేపకి అల్లుకున్న తిప్పతీగకి మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ అని చెప్పేసి దాన్ని నీమ్ గిలై అంటారని ఇలా వేప చెట్టుకి పాకించడం కోసం వేసామండి. ఇక వేప చెట్టుతో పాటు ఇంక చుట్టుపక్కల ఉన్న మొక్కలు, కేబుల్ తీగ ఇలా మొత్తం అన్నిటికీ అల్లుకుపోతుందండి. ఇక పళ్ళు కూడా మొదలైనవి. వేర్లు కూడా అండి మొదల నుంచి వచ్చేస్తున్నాయండి. ఆకులు పక్కన నుంచి వచ్చేసి అవి కూడా నేలలోకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. కాబట్టి మనం తిప్పతీగ నాటుకోవాలనుకుంటే ఎక్కువ మొక్కలు ఉన్న చోట వేసామనుకోండి, మొత్తం మొక్కలన్నిటికీ చుట్టేస్తుంది. ఇక్కడ మేము బయట కొద్ది మొక్కలే ఉంటాయి, ఆ ప్లేస్లో వేసాము. మెల్లిగా మనం ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే మన అసలైన మొక్కల్ని డ్యామేజ్ చేసేస్తుంది అనమాట. ఇదిగోండి ఆకు పక్కన నుంచి వచ్చింది చూసారా వేరు, ఇది కూడా నేలలోకి వెళ్ళిపోయండి ఇంకా బలంగా పాకుతుంది అనమాట తిప్పతీగ.